కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి ఆనం. దుర్ఘటనలో ఎవరి పొరపాటు ఉందని వెతకడం కంటే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం అన్నారాయన. త్వరలోనే ఒక అడ్వైజరీ కమిటీ వేయబోతున్నామని, ఇలాంటి ఆలయాల జాబితా ఒకటి రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్ల దగ్గర ఉంచుతామని చెప్పారు. పలాస సిహెచ్సికి వెళ్లిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన క్షతగాత్రుల్ని పరామర్శించారు. అంతకుముందు కాశీబుగ్గ ఆలయాన్ని కూడా పరిశీలించారు మంత్రి ఆనం. జరిగిన దాంట్లో ఎవరి పొరపాట్లని ఎత్తి చూసేదానికన్నా జరిగినటువంటి పొరపాటు వల్ల 9 మంది ఇవాళ మన ప్రాంతం వాళ్ళు ఒక ఆలయ పరిధిలో ప్రాణాలు కోల్పోయారని అంటే ఇది ఆ దాతలను లేకుంటే నిర్మాణకర్తలను అడగలేదు. ప్రభుత్వం అందుకని ఇప్పటికే ఒక ఆలోచన చేశాం. రేపు అడ్వైజరీ కమిటీలో కూడా డిస్కస్ చేసి అన్ని ఆలయాలు ఈ ఆలయంతో పాటు ఈ రాష్ట్రంలో స్వంతంగా నిర్మాణం చేసుకున్న ఆలయాలు, ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయాలు ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ప్రభుత్వ నిధులు అవసరం లేకున్నా వాటన్నిటినీ ఒక ప్రత్యేక జాబితాగా తయారు చేసి ఆ జిల్లాల అధికారుల దగ్గర, దేవాదాయ శాఖ అధికారుల దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర ఆ నివేదికని ఉంచాలి అనేటువంటి దానిలో ఒక ప్రయత్నం కొనసాగించాలని ఇప్పుడే అనుకోవడం జరిగింది.